హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈట్ హెల్దీ స్టే వెల్తీ. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టుడేస్ రెసిపీ పచ్చి రొయ్యల కర్రీ. ఈ కర్రీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మీకోసం. కావలసిన పదార్థాలు: రొయ్యలు 1 కేజీ, ఆనియన్స్ 4, టమాటోస్ 4, ఆయిల్, బిర్యానీ ఆకు 1 టేబుల్ స్పూన్, షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, కారం 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్. తయారీ విధానం: 1 కేజీ రొయ్యలను తీసుకొని వీటికి ఉన్న నరం తీయాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక టూత్ స్టిక్ తీసుకొని రొయ్యకి నల్ల రంగు ఉన్న దానిని ఈ స్టిక్తో కుచ్చి లాగితే ఇలా నరం బయటకి వస్తుంది. అన్నీ ఇలానే తీసి పెట్టుకోవాలి. ఇలా నరం తీసిన రొయ్యలను క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేయడం కోసం 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి హాట్ వాటర్ వేసి స్పూన్తో 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉండాలి. 2 నిమిషాల తర్వాత ఈ రొయ్యలలో ఉండే వాటర్ అంతా వడగట్టుకోవాలి. మళ్ళీ హాట్ వాటర్ పోసి మరొకసారి ఇలా కలుపుతూ క్లీన్ చేసుకోవాలి. అందులో ఉండే వాటర్ని వడగట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1 కప్ చాప్డ్ ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. తరువాత 1 కప్ చాప్డ్ టమాటోస్ వేసి వేయించాలి. ఇది అంతా వేగిపోయింది. ఈ ఆనియన్స్, టమాటోస్ చల్లారాక ఒక మిక్సీ జార్లో ఆనియన్స్, టమాటోస్ని వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 3 బిర్యానీ ఆకులు, 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసి చిటపటలాడే వరకు వేయించాలి. అందులో 1 కప్ ఆనియన్స్ వేసి వేయించాలి. ఈ ఆనియన్స్ కాస్త వేగాక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ బాగా వేగాయి. ఇందులో ముందుగా క్లీన్ చేసుకున్న పచ్చి రొయ్యలను వేసి బాగా కలుపుకోవాలి. రొయ్యలు కుక్ అవ్వడం స్టార్ట్ అయ్యాక ఈ రొయ్యలలో నుండి నీరు అంతా బయటకు వస్తుంది. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి అప్పుడప్పుడు కలుపుతూ ఈ రొయ్యలను ఉడికించాలి. ఇది అంతా కుక్ అవ్వడానికి 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. ఈ రొయ్యల నుండి వచ్చిన నీరు అంతా పోయింది. ఈ రొయ్యలు బాగా ముడుచుకుపోయాయి కదా, ఇవి కుక్ అయినట్టే. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల కారం, 2.5 టేబుల్ స్పూన్ల పచ్చి ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసి కలుపుకోవాలి. కారం, ఉప్పు మీకు రుచికి తగినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇది 2 నిమిషాలు వేగనివ్వాలి. తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ అంతా రిలీజ్ అయ్యే వరకు ఉడికించాలి. ఫ్రై కావాలి అనుకున్న వారు ఈ స్టేజ్లో గరం మసాలాను వేసి కలిపి 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. గ్రేవీ కావాలి అంటే కొంచెం వాటర్ పోసుకొని కలుపుకొని మూత పెట్టి అప్పుడప్పుడు కలుపుతూ గ్రేవీ అంతా దగ్గర పడి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసి కలుపుకోవాలి. 1 నిమిషం ఉడికించి ఫైనల్ టచ్గా కొత్తిమీరని వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచికరమైన పచ్చి రొయ్యల కూర రెడీ. మీకు కూడా నచ్చిందా ఈ రెసిపీ? అయితే ఈ సండే మీరు కూడా మీ ఇంట్లో ఈ రొయ్యలను తీసుకొని వచ్చి ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈట్ హెల్దీ, స్టే వెల్దీ. సైనింగ్ ఆఫ్.